కాకినాడ జగన్నాథపురంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని ఈవో సత్యవాణి ప్రధాన పూజారి సీతారామాంజనేయాచార్యులు తెలిపారు. శనివారం దేవస్థానంలోని ఏర్పాట్లను ఈవో సత్యవాణి, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మల్లాడి ఏడుకొండలు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్తో పాటు సాధారణ క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 31వ తేదీన గరుడ వాహన సేవ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. నమః 30/12/2025 మంగళవారం రోజున స్వామివారి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కాకినాడ జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులకు ఇబ్బంది కలగకుండా 100 రూపాయల లైను, 30 రూపాయలు, అలాగే ఉచిత దర్శనం కూడా క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రసాద వితరణ, అలాగే పాలు, మజ్జిగ వితరణ కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా టాయిలెట్ సౌకర్యం, అలాగే స్వామివారి దర్శనం సకాలంలో సక్రమంగా జరిపేలాగా దేవస్థానం వారు ఏర్పాట్లు చేయడం జరిగినది. జయ శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీవేంకటాచలాధీశం శ్రియాజాతవక్షసం శృతచేతనమందారం శ్రీనివాసమహం భజే. కాకినాడ జగన్నాథపురంలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అర్చకులైన మేము సీతారామానుజాచార్యులు గారు మాట్లాడుతున్నాం. కాకినాడ వెంకటేశ్వర గుడిలో ధనుర్మాస ఉత్సవాలు అతి వైభవంగా జరగబడుతున్నాయి. డిసెంబర్ 16వ తారీఖు నుంచి జనవరి 14వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా రేపు 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి మంగళవారం, డిసెంబర్ 30వ తారీఖు వైకుంఠ ఏకాదశి మంగళవారం నాడు తెల్లవారుజామునే స్వామివారి ఆలయం తీయడం జరుగుతుంది. సుమారు 2 గంటలకు స్వామివారికి ఆరాధనలు అన్నీ జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, గోదాదేవికి అష్టోత్తరనామార్చన, తిరుపళ్ళచ్చి తిరుప్పావై సేవాకాలం, నక్షత్రహారతి, మహానివేదనం సమర్పించుకుని తర్వాత ఆ రోజు పాసుర హారతి సమర్పిస్తారు. తర్వాత స్వామివారిని బేడా మండపం ఊరేగింపు జరుగుతుంది. 3 సార్లు పల్లకీలో వేయించేపు చేసి స్వామివారిని బేడా మండపం ఊరేగింపించిన తర్వాత ఉత్తర ద్వారం తెరుస్తారు. ఉత్తర ద్వారం అనంతరం భక్తులందరికీ సుమారు 4:30-5 గంటలకు భక్తులకు దర్శనాలు పడుగుతారు. సర్వదర్శనం, 30 రూపాయల దర్శనం, 100 రూపాయల దర్శనం, 3 రకాల దర్శనాలు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. ఈవో గారు సత్యవాణి గారు భారీ ఎత్తు ఏర్పాట్లు అవి చేశారు. అలాగే కాకినాడ శాసనసభ్యులు శ్రీ వనమాడ వెంకటేశ్వరరావు కూడా ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉత్సవాలన్నీ జరిగేలాగా ఏర్పాట్లు అవి చేస్తున్నారు. ఉత్సవ కమిటీ కూడా ఉన్నారు. వాటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చిన భక్తులందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అందరూ క్యూ లైన్లో నిదానంగా ఓర్మిగా ఉండి క్యూ లైన్లో ఉండి చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుని దర్శనం అనంతరం ఉచిత ప్రసాదం, ఉచిత మంచినీరు, ఉచిత ఉజ్జిగ పాలు సదుపాయం చేస్తున్నారు దేవస్థానం వారు. అంచేత భక్తులందరూ కూడా సావకాశంగా స్వామివారిని దర్శనం చేసుకుని తొక్కిసలాట లేకుండా దర్శనం చేసుకుని తరించవలసిందిగా కోరుచున్నాం. ఆ మరునాడు సాయంత్రం అంటే 31వ తారీఖు సాయంత్రం 7 గంటలకు గరుడు వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నగర పురవీధుల గుండా ఊరేగింపుగా వస్తాయి. అన్ని వీధుల గుండా వచ్చి స్వామివారి దేవస్థానం చేరుకుంటారు. కావున అందరూ కూడా ఈ గరుడు వాహన సేవలో కూడా పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.